మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ప్రియ దేవుని బిడ్డ, గమనించారా? నిన్న ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నట్టుగా అపవాది అనబడిన వాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను అటు ఇటు తిరుగుతూ భూమి మీద ఇక్కడికి వచ్చాను. సరే, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అంటున్నావుగా. యోబు అనబడినటువంటి నా భక్తుణ్ణి నువ్వు గమనించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అసలు అతని వంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని ఈ పైనున్న వచనాలలో దాదాపు 8వ వచనంలో 7-8 వచనాలలో 8-9 వచనాలలో దేవుడు యోబుని గురించి ఒక అమూల్యమైన సాక్ష్యం చెప్పాడు. అప్పుడు వెంటనే సాతాను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఏమన్నా ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వంటే ప్రేమ, భయము, భక్తి ఇవన్నీ కూడా ఓరకనే ఏం ఉంచలేదయ్యా ఆయన. నీవు ఆయనకి, ఆయన కలిగినటువంటి సమస్తానికి, ఆయన ఇంటికి కంచె వేశావు, కాపాడుతున్నావు, ఏ కీడు లేకుండా కాపాడుతున్నావు. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు, చేతి పనిని దీవించావు, సమృద్ధిగా డబ్బులు ఇచ్చావు, కుటుంబానికేమో క్షేమం ఇచ్చావు. భార్య బాగుంది, పిల్లలు 10 మంది బాగున్నారు, ఆయన కలిగినటువంటి మందలు, ఆస్తి అంతా బాగుంది, యోబుకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగున్నాయి. నువ్వు అంత దీవిస్తే భక్తి చేయకుండా ఇంకేం చేస్తాడు? ఇప్పుడు గనక నువ్వు అవన్నీ తీసేసావు అనుకో, నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి అయినా వాళ్ళకు కావలసింది నువ్వు ఇస్తేనే ఉంటారయ్యా, లేకపోతే ఎవరు ఉండరు. యోబు అసలు అట్లా ఉండడని సాతాను చెప్పాడు. ప్రియులారా, నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే యోబు విషయంలో అది నిజం కాలేదు. ఆ తర్వాత వచనాలు మీరు చదువుకోండి. ప్రభు అన్నాడు, సరే ఇప్పుడు నీకు నేను అనుమతిస్తాను, నువ్వు వెళ్ళి యోబు కుటుంబాన్ని మొత్తాన్ని, అతని ఆస్తిని, పిల్లల్ని మొత్తాన్ని కూడా నువ్వు నష్టపరచు, యోబు ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకూడదు, సమస్తాన్ని నష్టం చేయి, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టు, అయినా కూడా యోబు అనబడిన నా బిడ్డ యథార్థంగానే ఉంటాడు, నాతోనే ఉంటాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళడు అని యోబుని గురించి దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత అధ్యాయాలు, వచనాలు మనం చదివితే అపవాది యోబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టాడు. కానీ యోబు మాత్రం ఆ యథార్థతను వదలలేదు. దేవుణ్ణి స్తుతించుకుంటూ యథార్థంగా, నమ్మకంగా దేవుని దగ్గర గడిపాడు. వాస్తవంగా యోబు విషయంలో ఇది నిజం కాలేదు. ఏది? అపవాది అన్నమాట. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోబు భక్తిగా ఉన్నాడు, అన్నీ తీసేస్తే ఉండడు అన్నది యోబు విషయంలో నిజం కాదు. కానీ ఈ రోజున అనేక మంది విషయాల్లో ఇది నిజమైంది. అపవాది ఏదైతే చెప్పాడో దేవునితో, అది వాస్తవమైంది. ఈ రోజున ప్రజలను మీరు చూడండి, ప్రజలందరి మైండ్లో చాలా వరకు 100% అని నేను అనను, యోబు లాంటి నమ్మకస్తులు, భక్తులు చాలామంది ఉన్నారు.
కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆయన ఏదైనా సహాయపడితే, ఆయన ఏదైనా కొంచెం ఆశీర్వదిస్తే, మనకు కావలసినవన్నీ ప్రభు ఇస్తే, మన గొంతెమ్మ కోరికలన్నీ ఏది కోరుకుంటే అది ప్రభు తీరుస్తుంటే ఆయన్ని మనం ఆరాధన చేస్తాం. మేము ఆయన్ని ఆరాధన చేస్తాం. ఆయన మందిరానికి వస్తాం, హల్లెలూయా స్తుతి అంటాం, ఆయన ఆరాధన చేస్తాం, దేవుడు మంచోడని సాక్ష్యం చెబుతాం. అప్పుడు దేవుడి కోసం ఏదైనా బ్రతకమంటే అట్లా బ్రతుకుతాం. అదే ఒకవేళ మా జీవితాల్లో ఏమీ లేదనుకో, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వనుకో, మేము అడిగినన్ని దేవుడేమి ఇవ్వలేదనుకో, ఒక ఉద్యోగమో, ఇల్లు, వాహనాలు, డబ్బులో ఏదో ఉంటాయిగా, అవి ఏమి ఇవ్వలేదనుకో, ఒకవేళ ఏదైనా ఇచ్చినవి కూడా తర్వాత ఏదైనా నష్టం వచ్చి వాటమి పాలై మేము లాస్ అయ్యామనుకో, ఇక మాకు దేవుడు వద్దు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఈరోజు లేరంటారా? సంవత్సరం వచ్చానండి మందిరానికి, నా జీవితంలో ఏం పెద్దగా జరిగినట్టు అనిపించలేదు, గొప్ప కార్యాలు ఏం జరగలేదు, అందుకని యేసు ప్రభు మాకు వద్దండి. లేరా? అలాంటి వాళ్ళు లేరా? దేవుడే గనక మాకు తోడుగా ఉంటే ఈ నష్టం మాకెందుకు వచ్చిందండి, ఈ శ్రమ మాకెందుకు వచ్చిందండి అంటే వాళ్ళకి అన్నీ మంచే కావాలి, అన్నీ దీవెనలే కావాలి, ఇవన్నీ మాకెందుకు వస్తాయండి అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు లేరు. ఒక మాట అన్నారని, ఒక ఇబ్బంది వచ్చిందని, ఒక నష్టం వచ్చిందని, ఒక కష్టం వచ్చిందని దేవుణ్ణి తక్కువ చేసి, దేవుణ్ణి దూషించి, అవసరమైతే కొనుక్కొని చదువుతూ ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవరో పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి, మాకు యేసు ప్రభు వద్దండి, మేము మానేస్తున్నాము ప్రార్థనకి వెళ్ళటం అని వదిలేసేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏదో జరగలేదు. ఏవేవో కోరికలు ఉంటాయి కదా, యేసు ప్రభు దగ్గరికి రాంగలోనే ఇక మనకున్న కోరికలన్నీ ఆయన తీర్చాలి, లేకపోతే మనం ఆరాధన చెయ్యం. ప్రియబిడ్డ, అది నిజమైన ఆరాధన కాదు, అది మంచి ఆరాధన కాదు, అది నిజమైనటువంటి ప్రేమ దేవుడి మీద ఉన్నట్టు కానే కాదు. కేవలం పెదవులతో ఏదో పైకి దేవుడు దేవుడు అన్నారు అప్పుడు దాకా, హృదయం మాత్రం దేవుడికి ఇవ్వలేదు. అందుకే ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతుంటాయి. మేలు చేస్తేనే ఆయన దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదు. అపవాది యోబును గూర్చి దేవునితో ఏదైతే అన్నాడో అది యోబు విషయంలో నిజం కాదు, కానీ అనేక మంది విషయంలో అది నిజమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ 2-3 వచనాల్లో మనం నేర్చుకుంటున్న గొప్ప పాఠం, యోబు మీదకి సైతాన్ని వదిలి అనుమతించినట్లుగా మన మీదకి సాతాన్ని దేవుడు అనుమతించగలడా? మనల్ని అంత నమ్మగలడా? మన భక్తి యోబు భక్తి లాంటిదేనా? దేవుడిచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చింది తీసేసినా దేవుడే నాకు ముఖ్యం, దేవుడే నాకు పంచప్రాణాలని చెప్పగలవా? అలాంటి భక్తేనా నీది? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి మగ్దలేనే మరియ గురించి మీరు ధ్యానం చేయండి. 7 దెయ్యాలు వెళ్ళగొట్టాడు యేసయ్య. 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత స్వస్థపరిచినటువంటి యేసు నాకు కావాలంటూ యేసు ప్రభువుని వెంబడించింది. గొప్ప సంగతి చెప్పనా? యేసు ప్రభు వారు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఆదివారం ఉదయకాలం తెల్లవారుతుండగానే అత్తరబుడ్లు అవి తీసుకొని వచ్చారుగా ఆడవాళ్ళు, మగ్దలేనే మరియతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. దానిని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ అత్తరు యేసయ్య శవానికి రాయాలని వాళ్ళు వస్తున్నారు. అందుకే రాయి ఎవరు పొర్లిస్తారు మా కొరకు అనుకుంటా వచ్చారు. వచ్చేసరికి రాయి పొర్లించబడి ఉంది, ఖాళీ సమాధిని చూశారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన యేసయ్యే కాదు, ఒక శవంలాగా ఏమీ చేయలేకుండా సమాధిలో పడుకున్న యేసు ప్రభువారు కూడా మగ్దలేనే మరియకి కావాలి. మేలు చేసినప్పుడే కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడే కాదు, వెళ్ళగొట్టలేకపోయి ఒక శవంలాగా చనిపోయినటువంటి స్థితిలో, వాళ్ళ ఆలోచనలో చనిపోయిన స్థితిలో ఉన్నాడు అనుకుంటున్నారే, అలాంటి యేసయ్య కూడా వాళ్ళకి కావాల్సి వచ్చారు. మరి అయితే యేసు ప్రభు కనపడక సమాధి దగ్గర ఏడుస్తూ వెతుకుతుంది. అంత అవసరం యేసయ్య చనిపోయిన బాడీ, చనిపోయిన శరీరం అంటే వాళ్ళకి మేలు చేసే ప్రభువే కాదు, చేయకపోయినా కూడా ప్రభువు కావాలి. ఎంత గొప్ప కార్యం అంటే, ఎంత గొప్ప విషయం. ప్రియబిడ్డ, ఈ రోజున ఏదైనా చేస్తేనే ప్రభువా, నువ్వు అనుకున్నది చేయకపోతే ఆయన నీకు దేవుడు కాదా? నీ ప్రేమ తగ్గిపోతుందా? ఒక్కసారి ఆగి ఆలోచించు. సాతాను చెప్పిన మాట యోబు విషయంలోనే కాదు, మన విషయంలో కూడా నిజం కాకుండా ఉందుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రం. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేలు చేసినా చేయకపోయినా, మాకేదైనా ఇచ్చినా ఇచ్చింది తీసేసినా మీరే మా దేవుడు అంటూ హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్నే ప్రేమించి మీ కొరకు సాక్షిగా ఉండే కృప ఇవ్వండి. తద్వారా కలిగే మేలులు దీవెనలన్నీ మీ బిడ్డలకు ఈ రోజంతా అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.